6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి? నిజానికి చెప్పాలి అంటే సింహరాశి వారు గత సంవత్సరం చాలా మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తిని అనుభవించారు. మరి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలం గురు బలం. మే నెల దగ్గర నుండి గురుడు బలంగా సంచారం చేయబోతూ ఉన్నారు. గురు బలం వస్తోంది. అయితే చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే మార్చి 30వ తారీఖు దగ్గర నుండి మే 21వ తారీఖు వరకు అష్టమ స్థానంలో 2 గ్రహాలు ఉంటాయి. అష్టమ రాహు, అష్టమ శనేశ్వరుడు. నిజానికి ఇవి 2 మరి పాపగ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు కదా. అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం, అష్టమంలో రాహు ఉండడం వల్ల ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచిస్తోంది. అది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ, లేదా ప్రయాణాలు చేసేటప్పుడు, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి మే నెల 21వ తారీఖు వరకు ఆ 2 గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ టైం పీరియడ్, ఈ 1 నెల 20 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మినహాయించి సింహరాశి వారికి మిగతాదంతా కూడా కొంత బాగానే ఉంది. ఇక్కడ రాహు, అష్టమ రాహు యొక్క దోషం ఈ సంవత్సరం పోతోంది. అష్టమ రాహు ఎక్కువగా నరాలకి సంబంధించిన సమస్యలు, వెన్నుపాము సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇలా అనేక రకాలైనటువంటి రుగ్మతలకి కారణమై గత 18 నెలలుగా ఆయన వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో అష్టమరాహు యొక్క దోషం పోయింది కదా, ఆయన 7వ స్థానంలోకి మారారు. జన్మరాశిగత కేతు తాలూకు ఫలితాలను కూడా ఈ రాశి వారు చూస్తారు. అయితే మే నెల 15వ తారీఖు నుండి గురుబలం వస్తోంది. ఇక్కడ గురుబలం రావడం చాలా కీలకం. ఎందుకంటే శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్న అష్టమ శని యొక్క దోషం ఏర్పడినప్పటికీ కూడా రాహు అష్టమ స్థానం నుండి బయటపడడం, గురుబలం లాభస్థానంలో రావడం, యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. ఎక్కడికక్కడ గురుడు అటు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, అంటే ఈ రాశి వారిని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మే నెల వరకు ఉన్నటువంటి గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. మే నెల తర్వాత నుండి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మారుతూ ఉన్నది. అంటే మే దగ్గర నుండి నిజానికి 2025లో ఈ రాశి వారికి బాగుంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఉగాది దగ్గర నుండి బాగుంటుందని చెప్పచ్చు. ఉగాది దగ్గర నుండి ఉండేటువంటి, అంటే ఇంకా మిగతా చిన్న గ్రహాల యొక్క స్థితిగతుల్ని వాటిని కన్సిడర్ చేస్తే ఉగాది నుండి బాగుంది. ఉగాది లోపు ఉండేటువంటి మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహస్థితి అటు ఆరోగ్యంపై అలాగే ఆర్థిక పరిస్థితులపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఇక ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులన్నీ కూడా ఈ సంవత్సరం మే నెల దగ్గర నుండే బాగున్నాయి. అంటే సింహరాశి వారు ఎవరైనా ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేదా ఏదైనా ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి, లేదా అసలు ఉద్యోగమే రావాలి అంటే అటువంటి వారందరూ కూడా మే నెల దగ్గర నుండి ప్రయత్నాలు చేసుకుంటే మంచి అవకాశాలు వచ్చి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడం, అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు లాంటివి రావాలి అన్నా, అక్కడ ఏదైనా గుర్తింపు రావాలి అన్నా, ఉద్యోగం కావాలి అన్నా, ఇవన్నీ కూడా మే నెల దగ్గర నుండి బాగున్నాయి. ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఈ సంవత్సరంలో ప్రత్యేకించి సింహరాశి వారు తీర్థయాత్రలు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎక్కువగా పురాణ పఠనం చేయడానికి అవకాశం ఉంటుంది. పుస్తకాలు చదవడం, లేదా ఏదైనా కొత్తగా కోర్సులు నేర్చుకుని ఉద్యోగంలో పదోన్నతులు పొందడం, లేదా ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతూ ఉండడం. అలాగే ఈ సింహరాశి వారు మే నెల దాటిన తర్వాత ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, సంతానం కలగడం, లేదా బంగారం కొనుగోలు చేయడం, ఇటువంటి వాటికన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఫలితాన్ని చూస్తే ఏప్రిల్ 1వ తారీఖు దగ్గర నుండి మే నెల 21వ తారీఖు వరకు 1 నెల 20 రోజుల పాటు మాత్రం చాలా క్రూషియల్ పీరియడ్. ఆ సమయంలో ఈ రాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్త పడాలి. అది దాటిన తర్వాత నుండి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో సింహరాశి వారు ఆ ఒక్క పీరియడ్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ఈ సంవత్సరంలో అటు చదువర్లకు కానీ, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడానికి, మంచి గుర్తింపు పొందినటువంటి కళాశాలలో చదువుకోవడానికి, లేదా గొప్ప పోస్టులు వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా చేయవలసింది మరి అష్టమ శని యొక్క దోషం కోసం
గత 18 నెలలుగా రాహు అష్టమంలో ఉంటే ఇక 2.5 సంవత్సరాల పాటు అష్టమ శని దోషం ఉంటుంది. అందువల్ల ప్రతి శనివారం నాడు వీలుంటే అష్టమ శని దోష పరిహారం కోసమే శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టాలి ఒకటి. రెండవది, ప్రతి నెల మొదటి శనివారం నాడు నువ్వులు, అంటే మళ్ళీ కేజీలు కాదు, 5 రూపాయల నువ్వులు, నల్ల హల్వా, నల్లటి వస్త్రము, ఒక గొడుగు లేదా ఏదైనా నలుపు రంగులో ఉండేటువంటి పళ్ళు, ఇవి సంకల్పపూర్వకంగా దానం చేయగలిగితే అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ అష్టమ శని ఎంతసేపు కూడా ఏదైనా ఒక పని చేయడంలో ఆటంకాన్ని కలగజేస్తారు, ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను తీసుకొస్తారు, ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులను తీసుకొస్తారు. కాబట్టి ఆ విషయాలపై జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కోపాన్ని ఎంత తక్కువగా మీరు తగ్గించుకుంటే, ఎంత తక్కువగా ప్రదర్శిస్తే అంత మంచిది. మౌనంగా ఉండండి. అలాగే గురుబలం పెరిగేంత వరకు మొదటి 5 నెలల్లోనూ అంత ఎక్కువ ప్రయోగాలు చేయకండి. జీవితంలో ఎలా సాగేది అలా సాగనివ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.